మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. చాల్మా, ఆయన పాపముల నుండి రక్షించును గనుక ఆయనకి ఏం పేరు పెడతారు? యేసు అని పేరు పెడతారు. మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడంటే ఈ భూమి మీద నోవహును ఏర్పరచుకున్నాడు. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉన్నందుకు 18వ వచనమ్మా. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నోవహు నీతో నా నిబంధనను స్థిరపరుస్తా. నీవును నీతో కూడా నీ కుమారులను, నీవు నీ కుమారులు, నీ భార్య, నీ కోడళ్ళు అందరు కలిసి ఒక ఓడను తయారు చేసుకొని ఓడలోకి ప్రవేశించండి. నేను నీతో నిబంధనను స్థిరపరుస్తాను. నోవహుతో చెప్పిన తర్వాత అబ్రహాముతో కూడా ఇవే మాటలు చెప్తాడు. 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నొందువు. చాల్మా, అబ్రహాంతో దేవుడు అన్నాడు, అబ్రహామా మీరు లేచి మీ ప్రాంతాన్ని వదిలిపెట్టి బయటికి రండి. నీ తండ్రి ఇంటి వారిని, నీ స్వజనమును, లేకపోతే నీ దేశాన్ని వదిలిపెట్టి బయటికి రా అన్నాడు దేవుడు. అని పిలిచి 13వ అధ్యాయము 15, 16 వచనాలు చదవండి మా. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల. చాల్మా, దేవుడు అన్నమాట, అబ్రహామా నువ్వు బయటికి రా, నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తా అని చెప్పి, అదే ఆదికాండము 26వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి. చాల్మా, అబ్రహాముతో చేసిన ప్రమాణాన్ని కొడుకైనటువంటి ఇస్సాకుకు తెలియజేశాడు. ఏమని? మీ నాన్నగారికి చెప్పాను, సకల జనములు నీలో నుండి వస్తారు, ఈ సకల జనములకు ఈ ప్రాంతాన్ని నేను ఇస్తానని అని ఇస్సాకు గారికి దేవుడు గుర్తు చేశాడు. గుర్తు చేసి అదే ఆదికాండము 28వ అధ్యాయము 13, 14 వచనాలు. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. ఇచ్చి నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. చాల్మా, అబ్రహాంకి ఏం చెప్పాడు? అబ్రహాం గారు మీరు బయటికి రండి, మీ సంతానాన్ని విస్తరింపజేస్తా అన్నాడు. ఒకటి. ఇదే మాటను ఇస్సాకు గారికి చెప్పి, ఇస్సాకు మీ నాన్నకు చేసిన ప్రమాణమును నేను నెరవేరుస్తా, నువ్వు ఐగుప్తుకు వెళ్ళొద్దు అంటాడు. మూడవది. తర్వాత యాకోబు గారితో ఏం చెప్తాడంటే, నేను నీ సంతానాన్ని విస్తరింపజేస్తా అంటాడు. నిర్గమాకాండము 1వ అధ్యాయము 5వ వచనం. దాను, నఫ్తాలి, గాదు వీరిలో ప్రతి వాడును తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. చాల్మా, యాకోబు గర్భమున పుట్టిన వారు ఎంతమంది ఇప్పుడు? దేవుడు ఏం చెప్పాడు? నీ సంతానాన్ని విస్తరింపజేస్తా అన్నాడు. విస్తరింపచేస్తానని చెప్పి ఏం చేశాడు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? విస్తరింపడంలో భాగంగా 70 మంది ఉన్నారు. ఈ 70 మంది ఎంతమంది అయ్యారు? 12వ అధ్యాయము నిర్గమాకాండము 37వ వచనం. అప్పుడు ఇజ్రాయేలీలు రామసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలు కాక కాల్బలము 6 లక్షల వీరులు. ఎంతమంది?
70 మంది ఎంతమంది అయ్యారు? కాల్బలము అంటే అర్థం ఏంటి? కాల్బలము అంటే కాళ్ళతో బలము కలిగి నడిచిన వారు అని అర్థం. ఈ కాల్బలం ఎంతమంది? 6 లక్షల మంది. కాళ్ళతో నడవలేని వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి 6 లక్షలకు పైగా ప్రజలు తయారయ్యారు. ఎంతమంది నుండి? 70 మంది నుండి. అబ్రహాంకి ఏం చెప్పారు? అబ్రహామా, నీ సంతానాన్ని విస్తరింపజేస్తా. ఇప్పుడంటే జనాభా కొన్ని కోట్ల మంది ఉన్నారు కాబట్టి 6 లక్షలు ఒక లెక్కన అనుకుంటాం. ఆ కాలంలో ఇంతమంది జనాభా లేరు. కానీ 6 లక్షల మందిని దేవుడు తయారు చేశాడు. చేసిన దేవుడు ఏం చేశాడంటే ఫస్ట్ అబ్రహాముని ఎన్నుకున్నాడు. అబ్రహాముకు వాగ్దానాన్ని ఇచ్చాడు. వాగ్దానాన్ని ఇచ్చి వారిని ఎక్కువ మంది జనంగా చేసుకున్నాడు. జనముగా చేసుకొని వాళ్ళని ఏం చేశాడంటే వారిని అక్కడి నుంచి విడిపించాడు. ఐగుప్తులో నుండి విడిపించాడు. అదే నిర్గమాకాండము 12వ అధ్యాయము. నిర్గమాకాండము 12వ అధ్యాయము 51వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించాను. ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకొని వచ్చాడు. బయటికి తీసుకొచ్చేటప్పుడు వాళ్లకు ఒక అధికారిని ఉంచాడు. ఎవరిని? బయటికి తీసుకొని రావడానికి 3వ అధ్యాయము నిర్గమాకాండం 11వ వచనం చదవండి మా. అందుకు మోషే, అమ్మా, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తుల నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, చాల్మా, దేవుడు ఏం చెప్పాడంటే మోషే, నీవు వారిని ఐగుప్తులో నుండి బయటికి తీసుకొని రావాలి అని చెప్పాడు. అప్పుడు మోషే, నాతో కాదంటే నేను నీకు తోడై ఉంటానని చెప్పాడు. మొట్టమొదటగా అబ్రహామును ఏర్పరచుకున్నాడు, వాగ్దానం చేశాడు, నీ సంతానము విస్తరిస్తుంది అన్నాడు. చెప్పినట్టే నిర్గమకాండంకి వచ్చేసరికి 6 లక్షల జనాంగం అయ్యింది. ఈ 6 లక్షల జనాంగాన్ని ఇప్పుడు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే ఆ ప్రాంతం నుంచి విడిపించాలని అనుకుంటున్నాడు. విడిపించడానికి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి పేరు ఏం పేరు? మోషే అని చూసుకున్నాం. విడిపించాలనుకున్న దేవుడు 12వ అధ్యాయము 51వ వచనం ప్రకారం విడిపించి ఎక్కడికి తెచ్చుకోవాలి? ఇప్పుడు కనాను దేశానికి తెచ్చుకోవాలి. కనాను దేశానికి తెచ్చుకోవాలన్న ఆలోచన కలిగి దేవుడు అదే నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనం, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. వాళ్ళను విడిపించి తీసుకొని వచ్చి వాళ్ళకు ఒక మాట చెప్పాడు. ఏమని? నేను మీ మధ్యలో నివసించాలనుకుంటున్నా, నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి అన్నాడు. పరిశుద్ధ స్థలాన్ని నిర్గమాకాండంలో చెప్పి నిర్మించిన తర్వాత చివరి అధ్యాయం తీయండి, 40వ అధ్యాయము 34-35 వచనాలు. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. చాల్మా, ప్రత్యక్షపు గుడారాన్ని కట్టమన్నాడు. అందులో నేను నివసిస్తానని చెప్పాడు. కానీ అందులోపలికి వెళ్ళడానికి ఎవరికి పర్మిషన్ లేదు. అంత పవర్స్ ఎవరికీ లేవు. అయిపోయిన తర్వాత ప్రత్యక్షపు గుడారంలోకి ప్రవేశించడానికి దేవుడు ఏం చేశాడంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుంటే మీరు అప్పటికి లోపలికి రావచ్చు అన్నాడు. దానికి గాను దేవుడు 5 బలులను ఇచ్చాడు. మొదటి బలి దహన బలి, రెండవది నైవేద్య బలి, మూడవది సమాధాన బలి, నాలుగవది పాప పరిహారార్థ బలి, 5వది అపరాధ పరిహారార్థ బలి. ఈ 5 బలులనిచ్చి ఈ బలులు మీరు అర్పించినప్పుడు నాతో మీకు సంబంధం ఏర్పడుతుంది, నేను మిమ్మల్ని ఆ బలుల వలన క్షమిస్తాను అని ఒక నియమం పెట్టాడు. ఫస్ట్ ఇందులో దహన బలి అంటే ఏంటిదో చూసుకుందాం. మనము గుర్తుపెట్టుకుందాం. మొదటి వచనం ఏం చదివాము? ఫస్ట్ రెఫరెన్స్ ఏం చదివాము? మత్తయి సువార్త
చదవండి మా. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను ఆమా. వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని. ఈ మాటను అట్లే గుర్తుపెట్టుకొని ప్రయాణం చేద్దాం. రైట్. ఇప్పుడు లేవియ కాండం దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే దహన బలిని ఇచ్చాడు. దహన బలి ఎలా ఇవ్వాలి ఒకసారి దహన బలిని చూద్దాము. లేవియ కాండం 1వ అధ్యాయము. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలీలతో ఇట్లనము, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ గొర్రెల మందలో నుండి కానీ మేకల మందలో నుండి కానీ దాన్ని తీసుకొని రావలెను. రైట్. ఎవరైనా దహన బలి అర్పించాలనుకుంటే గోవుల మంద అంటే కోడెదూడను కానీ లేదనుకో మేకల మంద మేకపోతును కానీ తర్వాత గొర్రెల మంద పొట్టేలును కానీ తీసుకొని రావాలి. తీసుకొచ్చిన తర్వాత 3వ వచనమ్మా. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోనిదైన నిర్దోషమైన మగదాన్ని తీసుకొని రావాలి. నిర్దోషమైన మగది అంటే కోడెదూడ కానీ మేకపోతు కానీ లేకపోతే పొట్టేలు కానీ తీసుకొని రావాలి. తీసుకొచ్చిన తర్వాత అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి నుంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరించబడును. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకొని రావాలి. పొట్టేలు పిల్లని ఏం చేయాలంటే ప్రత్యక్షపు గుడారం ద్వారం దగ్గరికి తీసుకురావాలి. ద్వారం దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే దహన బలి అర్పిస్తున్నారో ఆ దహన బలి అర్పించే వ్యక్తి ఆ పొట్టేలు పిల్ల మీద చేయబెట్టాలి. చేయి పెట్టిన తర్వాత యాజకుడు కూడా దాని మీద చేయి పెడతాడు. చేయి పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ పొట్టేలును తల నరకాలి. నరికిన తర్వాత ఆ పొట్టేలు పైన ఉన్నటువంటి చర్మాన్ని ఊడదీయాలి. ఊడదీసి దహన బలిపీఠం ఉంటుంది, బలిపీఠం మీద పెట్టి కాల్చాలి. కాల్స్తే పూర్తిగా అది ఎట్లవుతుందంటే బొగ్గు బూడిదవుతుంది. బూడిదయ్యేంతగా కాల్చాలి. దాన్ని ఏమంటారంటే దహన బలి అంటారు. ఇదొక రకము. దేవుడు నిర్ణయించాడు. ఈ పనులు ఎవరు చేయాలి? ఈ పనులు కేవలము లేవీయులే చేయాలి. ఈ లేవీయులు ఎవరంటే యాకోబు సంతానము లేవీయులు. కాబట్టి నిర్గమాకాండము 28వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును ఇజ్రాయేలీలలో నుండి నీ యొద్దకు పిలిపింపుము. చాల్మా. ఎవరి కుమారులు వీళ్ళు? అహరోను కుమారులు. అహరోనుకు ఎంతమంది కుమారులు? అహరోనుకు కదా వాళ్ళలో 29వ అధ్యాయము 1వ వచనం. వారు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా. చాల్మా. ఏం చేయాలి? వారిని ప్రతిష్ఠించాలి. దేని కొరకు? యాజకులుగా ఉండడానికి. అహరోనుకు కుమారులు ఉన్నారు. నిర్గమాకాండం 16వ వచనం 6-16. లేవి కుమారుల పేర్లు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా గెర్షోను, కహాతు, మెరారి. గెర్షోను, కహాతు, మెరారి వీళ్ళెవరు? లేవి పిల్లలు. ఈ లేవి పిల్లల్లో ఎవరికి వచ్చింది యాజక పరిచర్య అంటే? కహాతు వాళ్ళకు వచ్చింది. దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? కహాతు వంశీయులను ఏర్పరచుకున్నాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథములు 6వ అధ్యాయము 49వ వచనం. అయితే అహరోనును అతని సంతతి వారును దహన బలిపీఠం మీదను ధూపపీఠం మీదను ధూపము వేయిచు అతి పరిశుద్ధ స్థలపు పనినంతటిని జరుపుచుండవలెననియు. చాల్మా. ఎవరు జరపాల్సింది? అహరోను కుమారులు.
ఈ కహాతు వంశంలో నుంచి అహరోను, ఈ అహరోను కుమారులు ఏం చేయాలంటే ఈ అతి పరిశుద్ధ స్థలానికి సంబంధించిన పనులన్నిటినీ చేయాల్సిన వాళ్ళు ఎవరంటే అహరోను కుమారులు. వాళ్ళను దేవుడు ఏర్పరచుకున్నాడు, వాళ్ళే చేయాలి. వాళ్ళు కాక ఇంకెవరైనా చేస్తామని పోతే ప్రాణాలు పోతాయి. అలా దేవుడు వాళ్ళని ఎన్నుకొని ఆ దహన బలి, మొదటిగా మనం చూసినటువంటి లేవియ కాండంలో దహన బలి ఉంది కదా, ఆ దహన బలి దగ్గరికి పోయినప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలంటే ఆ పొట్టేలి మీద చేయి పెట్టి ఈ దహన బలి మొత్తాన్ని అతడే జరిపించాలి. జరిపించడానికి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంటే లేవీలను, అహరోను కుమారులను దేవుడు ఏర్పరచుకున్నాడు. అందులోనే ఇంకో విషయం చూద్దాం. లేవియ కాండము 4వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల ఎట్లనగా, చాల్మా, దేవుని విషయంలో, యెహోవా ఆజ్ఞల విషయంలో ఒకవేళ పొరపాటు చేస్తే దానికి ఇవ్వాల్సిన బలి ఏదంటే పాప పరిహారార్థ బలి. 13వ వచనం. ఇశ్రాయేలీయుల సమాజమంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నింటిలో దేనినైనాను మీరి, చాల్మా, యెహోవా ఆజ్ఞల్లో దేనినైనా మీరి తప్పు చేస్తే సమాజం అంతా ఇవ్వాల్సిన బలి ఏదంటే పాప పరిహారార్థ బలి. 22వ వచనం. అధికారి పొరపాటున పాపము చేసి, అధికారులు పాపం చేస్తే తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనాను మీరి చేయరాని పనులు చేసి అపరాధి అయిన ఎడల అతడు ఏ పాపము చేసి పాపి ఆయనో అది తనకు తెలియబడిన ఎడల అతడు నిర్దోషమైన మగ మేకపిల్లను అర్పణముగా తీసుకొని వచ్చి ఆ మేకపిల్ల తల మీద చేయి ఉంచి దహనబలి పశువును వధించుట చోట యెహోవా సన్నిధిని దాన్ని వధింపవలెను. ఇది పాప పరిహారార్థ బలి. ఇది పాప పరిహారార్థ బలి. 27వ వచనం. మీ దేశస్థులలో ఎవడైనను పొరపాటున పాపము చేసి చేయరాని పనుల విషయంలో యెహోవా ఆజ్ఞలలో దేనినైనాను మీరి అపరాధి అయిన ఎడల తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన ఎడల తాను చేసిన పాపం విషయమై నిర్దోషమైన ఆడు మేక పిల్లలను, చాల్మా, ఎవరైనా మీ దేశస్తుల్లో చేయరాని పనులు చేస్తే మీరు ఇవ్వాల్సిన బలి పాప పరిహారార్థ బలి. రైట్. ఈ పాప పరిహారార్థ బలి కూడా ఎక్కడ ఇవ్వాలంటే ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వచ్చి ఇవ్వాలి. ప్రత్యక్షపు గుడారం ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇక్కడొక ద్వారం ఉంటుంది, గేట్ ఉంటుంది. ఇక్కడి నుంచి లోపలికి వస్తే పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఈ పరిశుద్ధ స్థలం నుంచి లోపలికి వెళ్తే అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. గేటు తర్వాత ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఆ ఖాళీ ప్లేస్ని ఏమంటారంటే ఆవరణము అంటారు. ఆవరణం నుంచి పైకి వస్తే పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఈ పరిశుద్ధ స్థలం నుంచి కొద్దిగా పైకి వెళ్తే అతి పరిశుద్ధ స్థలం అనేది ఉంటుంది. మనకు అర్థం కావాలంటే బయట మామూలుగా వరండా ఉంటుంది, లోపలికి వెళ్తే హాల్ ఉంటుంది, ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇంకొక రూమ్ ఉంటుంది. అలా ఫస్ట్ ఆవరణం తర్వాత పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలం తర్వాత అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరికి ఎంట్రీ లేదు. ఆవరణం బయట మనమందరం ఏం చేయాలంటే బయటికి వెళ్ళి ఆ డోర్ దగ్గర నిలబడాలి. ద్వారం దగ్గర నిలబడితే యాజకుడు వచ్చి నువ్వు దేని కొరకు ఏం పాపం చేసావని అడుగుతాడు. అయ్యా, నేను దేవుని ఆజ్ఞలను పలానవి మీరిన అంటే అవును, ఆ పొట్టేలు తెచ్చుకోపో అంటాడు. తీసుకొని వచ్చి తెచ్చిస్తే మనము దాని మీద చేయి పెడితే ఆయన దానిపైన చేయి పెడితే అప్పుడు ఆ పొట్టేల్ని నరకడం జరుగుతుంది. నరికిన తర్వాత దాని చర్మాన్నంతా ఊడదీసి ఆ రక్తాన్ని తీసి బలిపీఠము చుట్టూ ప్రోక్షించి ఆ శరీర భాగాలన్నిటి ఏం చేస్తారంటే ఆ బలిపీఠం మీద ఉంచి కాలుస్తారు. ఇది ప్రాసెస్. ఈ పని చేయాలంటే ఎవరు కావాలి? ఎవరు పడితే వాళ్ళు చేయడానికి లేదు. అహరోను కుమారులు కావాలి. లేవి గోత్రములో నుండి వచ్చిన వాళ్ళు అహరోను కుమారులు. ఈ అహరోను కుమారుల్లో కహాతీయులకు ముఖ్యంగా ఇది అప్పగింపబడింది. కహాతు వంశస్థులకు ఇది అప్పగింపబడిన పని. బాగుంది. ఇప్పుడు
మనము కూడా పాపం చేస్తే, తప్పు చేస్తే అట్లా పోయి ఎన్నో చోట ఓ పొట్టేల్ని కొట్టొస్తే అయిపోయాయి కదా. చేయకూడదా? చేయొచ్చా? చేయకూడదా? ఎందుకు చేయకూడదు? వీళ్ళు చేశారు కదా పాత నిబంధనలో. వీళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు? సర్లే, యెరూషలేంకి వెళ్దాం, ఆన్య బలులు అర్పిద్దాంలేండి, ఇక్కడ వద్దు. యెరూషలేంలో ఆ స్థలానికి వెళ్ళి అక్కడనే బలులు అర్పిద్దాము అంటున్నా. సేమ్ ఇలానే చేద్దాం. సర్లే, మనం దూరంలే, వాళ్ళనైనా చెయ్యమని చెప్దాం. మనం వద్దులే, వాళ్ళనైనా చెయ్యమని చెప్దాం. చేయమందామా వద్దందామా? చేయమందామంటే ఎందుకు చేయమందాము, వద్దంటే ఎందుకు వద్దందాం? వద్దందాం, రైట్. ఎందుకు వద్దందాం? ఆయన మన కొరకు కల్వరిశిలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. పాత నిబంధన గ్రంథంలో అసలు యాజకుడు ఎందుకున్నాడు? పాత నిబంధన గ్రంథంలో యాజకుడు ఎందుకున్నారు? బలులు అర్పించడానికి ఉన్నారు. మన నిమిత్తము, మనము చేసిన తప్పుల నిమిత్తము, పాపము నిమిత్తము ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తాడంటే, మనకు లోపలికి ఎంట్రీ లేదు కాబట్టి ఆ మనిషి మనము తెచ్చిన పొట్టేల్ని తీసుకొచ్చి బలి అర్పిస్తాడు. అర్పించి ప్రాయశ్చిత్తమైనదని మనకు చెబుతాడు. అప్పుడు మన పాపము ప్రాయశ్చిత్తమైనదని దేవుడు ఒప్పుకుంటాడు. ఇప్పటికీ కొంతమంది ఏం చేస్తున్నారంటే, భూమి మీద ఉన్నటువంటి ఆ యాజకులను చూపెట్టి మీరు వచ్చి ఇక్కడికి బలులు అర్పించండి అంటున్నారు. బలులు అంటే మన మాట ప్రకారం మనం వచ్చి దేవుని దగ్గర మన పాపం ఒప్పుకోవడం. ఆ కాలంలో వాళ్ళు బలి అర్పించడానికంటే ముందు, నేను తప్పు చేశాను ప్రభువా, ఈ పలానా పాపం చేశాను కాబట్టి నేను ఈ బలి అర్పిస్తున్నాను తీసుకొచ్చినావు. ఇప్పుడు ఏం చేస్తామంటే, నేను తప్పైంది ప్రభువా నన్ను క్షమించు అని మనం దేవుని దగ్గరికి వెళ్తాం కదా. ఇప్పుడు మనుషులు ఏమంటున్నారంటే, ఈ పాత నిబంధనను ఆధారం చేసుకొని మీ బలులు ఆ యాజకుని దగ్గర అర్పియాలి అంటున్నారు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఆకాశమండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఎవరైనా ప్రధాన యాజకుడు, ఆ కాలంలో ఉన్న వ్యక్తి యాజకుడే, ప్రధాన యాజకుడే. ఆ కాలంలో ఆయన బలులు అర్పించాడు. బలులు అర్పించి మీ పాపాలన్నీ తీసివేయడానికి ఆ కాలంలో ఆ బలులు అర్పించారు కదా. ఇప్పుడు కూడా మనకంటూ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. అసలు ఈ పత్రిక ఎందుకు రాయాల్సి వచ్చింది? హెబ్రీలకు రాసిన పత్రిక ఎందుకు రాయాల్సి వచ్చిందంటే, ఈ హెబ్రీయులు ఎవరంటే పాలస్తీనా భూభాగంలో ఉండేటువంటి హెబ్రీయులు. వీళ్లకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు యెహోవా దేవుడు సీనాయి పర్వతం మీదికి దిగి మోషేకి ఇస్తాడు. రెండవది, మొదటిది ధర్మశాస్త్రం వీళ్ళకి ఇవ్వబడింది. రెండవది, అందరి మధ్యలో ఘనమైన మందిరం ఉంది. రెండు, వీళ్ళకు ఆజ్ఞలు, కట్టడలు, పద్ధతులు అనేటివి ఉన్నాయి హెబ్రీలకు. యేసు ప్రభుని నమ్మిన వాళ్ళకు, హెబ్రీలే యేసు ప్రభుని నమ్మారనుకో, వాళ్ళకు ఈ కట్టడలు, మందిరము లేకపోతే ధర్మశాస్త్రం వీళ్ళకు ఉంటుందా? అంతేందుకు, ఇప్పుడు మనమే ఉన్నాం. ఇంతకు మునుపు పాపంలో, శాపంలో ఉండేటోళ్ళం. సినిమాలు, టీవీలు, సీరియళ్ళు చూసుకుంటూ ఉండేవాళ్ళం. ప్రభుని నమ్మాము. ప్రభుని నమ్మిన తర్వాత మనకు ఆ సినిమాలు, టీవీలు, సీరియళ్ళు మళ్ళీ అవసరమా అంటున్నా? అవసరమా? అవసరమైన వాళ్ళు చేతులు ఎత్తండి. లేదు కదా, వద్దు కదా, రైట్. మనకు అవసరం లేదు ఇవన్నీ. అలానే యేసు ప్రభుని నమ్మిన హెబ్రీలకు ధర్మశాస్త్రం లేకపాయా. ధర్మశాస్త్రానికి సమాప్తి యేసు ప్రభుల వారు. ఆ బలులు అవన్నీ యేసు ప్రభుల వారి సమక్షంలో నెరవేరినయి. వాళ్ళకు మందిరము అవసరం లేదు. ఆయనే శరీరధారి అయ్యి వచ్చి నువ్వు నేనే మందిరం అని చెప్పాడు.
ఇవన్నీ లేకపోయేసరికి మళ్ళీ అప్పటికి ఇంకా బైబిల్ కూడా రాలేదు. వీళ్ళకి ఏమీ లేనప్పుడు వీళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారంటే, ప్రభువుని నమ్మితిమి, కష్టాలు శ్రమలు ఇబ్బందులు వస్తున్నాయి. రెండోది, మనకు ధర్మశాస్త్రం లేకపాయా, బలులు అర్పించడానికి యాజకుడు లేకపాయా, ఈ పద్ధతులు ఏవీ లేవు కదా. కాబట్టి తిరిగి మళ్ళీ మనము ఆ యూదా మతంలోకి వెళ్ళిపోదామన్న ఆలోచనలో వీరున్నారు. వీళ్ళు ఉన్నప్పుడు రాసిన పత్రికనే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక. ఓ హెబ్రీయులారా, మీరు ఎన్నికి తిరిగి వెళ్ళిపోవాలనుకుంటున్నారు? మీకు మందిరం లేదు అనుకుంటున్నారు. మీకు మందిరం లేదని మీరు అనుకుంటున్నారే, ఆ మందిరమే మీ మధ్యలో వచ్చి ప్రత్యక్షమైనాడు. మీరు గుర్తిస్తలేరు. బలులు అర్పించడానికి మీరు యాజకులను అడుగుతున్నారు. యాజకులుంటే బాగుండని మీరు అనుకుంటున్నారు. ఆ యాజకుడు వచ్చి ఆ కాలంలో పాపాలు కొట్టివేయబడడానికి పొట్టేలను అవి ఇవి తీసుకొచ్చారు. పరలోకంలో ఉన్న దేవుడే నీ కొరకు వచ్చి బలి అయ్యాడు అని చెప్పడానికి వ్రాయబడింది ఈ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక. రైట్. మనకు ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కిందున్న మనుషుల్ని హైలైట్ చేస్తూ జీవం కలిగిన దేవుణ్ణి తక్కువ చేసే ప్రయత్నం చేస్తా అంటే, అప్పుడు హెబ్రీ గ్రంథకర్త ఏం చేశాడంటే, కాదు అని చెప్పి 5వ అధ్యాయము 1వ వచనం, ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. ఎవరు మనుషుల చేత నియమింపబడిన వారు? పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకులు. అంతే కదా. అహరోను నియమించింది ఎవరు? దేవుడైనప్పటికీ మోషే చేత పరిశుద్ధపరచబడినాడు. అహరోను సంతానం మళ్ళీ అహరోను చేత పరిశుద్ధపరచబడి వాళ్ళు సేవకులుగా తయారైనారు. మనుషుల చేత నియమింపబడిన వాళ్ళు పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రధాన యాజకులు. చదవండి మా. పాపములను అర్పణములను బలులను అర్పించుటకు దేవుని విషయమై కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. నెక్స్ట్ వచనం, తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీయూ తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. చాల్మా. ఆయన ఎవరైతే నీ కొరకు నా కొరకు పాత నిబంధనలో బలులు అర్పించడానికి ఉన్నాడో ఆయన కూడా ఒక బలహీనుడు అని చెప్తున్నాడు. పాప పరిహారార్థ బలిలో చెబుతూ లేవియకాండము 4వ అధ్యాయము లేవియకాండము 4వ అధ్యాయము 3వ వచనం, ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించాలి. ఏ రీజన్ను బట్టి అర్పించాలి? యాజకుడు తప్పు చేస్తే, ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల. ఎవరు పాపం చేస్తే? యాజకుడు పాపం చేస్తే ఇక్కడ ఏం చేయాలి? పాప పరిహారార్థ బలిని అర్పించాలి. నీకున్నటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పాపం చేసేటోళ్ళే, పాపంలో ఉండేవాళ్ళే. వాళ్ళు కూడా తమను తాము పరిశుద్ధపరచుకోవాలి. కానీ కొత్త నిబంధనలో ఉన్నటువంటి యాజకుడు, నువ్వు ఎవరినైతే వద్దనుకొని ఎనికి వెళ్ళిపోవాలనుకుంటున్నావో ఆ యాజకుడు ఎలాంటి వాడంటే 7వ అధ్యాయము 26వ వచనం, అదే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7:26, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ఆయనంట పవిత్రుడంట, నిర్దోషి, నిష్కల్మషుడును,
పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండువాడు. నువ్వు ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుల్ని చూపించి వీళ్ళు మీ పాపాలను క్షమించే శక్తి వాళ్ళకు ఉందని, వాళ్ళ దగ్గర పాపాలు ఒప్పుకోవాలని నువ్వు అనుకుంటున్నవే, వాళ్ళు ఉంటే నాకు బాగుండని నీవు అనుకుంటున్నవే, వాళ్ళు కూడా ఒకానొక నాడు పాపం చేసే వ్యక్తులే, పాపంలో పడిపోయే వ్యక్తులే. కానీ కొత్త నిబంధనలో నీ కొరకు నా కొరకు కల్వరిలో రక్తం కాచి ప్రాణం పెట్టిన వ్యక్తి పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండువాడు, మనకు సరిపోయిన వాడు. దేవుడు చెప్పిన మాట. భూమి మీద ఉన్నటువంటి మనుషుల వలన మన పాపాలు పోవు. ఆ కాలంలో ప్రాయశ్చిత్తార్థంగా జరిగేదేమో, ఇప్పుడున్న కాలంలో నీకు నాకు పాపాన్ని పరిహరించే వ్యక్తులు ఒక్కరే ఒక్కరు. ఈ భూమి మీద ఎవరికీ అధికారం లేదు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను బట్టి మీ ఆత్మీయ జీవితాలను ముందుకు కొనసాగించండి. అంతేగాని భూమి మీద ఉన్నటువంటి మనుషులపైన మీద మీరు ఆధారపడి బ్రతకాల్సిన అవసరత లేదు. వాళ్ళను ఆధారం చేసుకొని వాళ్ళ లేకపోతే మా పాపాలు ఎట్లా క్షమింపబడతాయి, వాళ్ళు లేకపోతే మాకు బలులు ఎట్లు ఇస్తారు అని అనుకొని ఒకవేళ దేవుణ్ణి వదిలిపెట్టి మీరు వెనక్కి వెళ్ళిపోవాలన్న ఆలోచనలు మీరు కలిగి ఉన్నారేమో. నా ప్రజలారా, మన ప్రధాన యాజకుడు మన కొరకు కల్వరిలో రక్తం కార్చి ప్రాణం పెట్టి, అతడు నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండువాడు మీకున్నాడు కదా అని హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. అదే 5వ అధ్యాయం 4వ వచనం. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు గాని నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. రైట్ మా. అహరోను ఎవరు ప్రతిష్ఠించారు? ప్రధాన యాజకుడు అహరోను. అహరోను ప్రతిష్ఠించిన వ్యక్తులు ఎవరు? మోషే గారు పరిశుద్ధపరిచి ప్రతిష్ఠించారు. మళ్ళీ యేసు ప్రభుల వారిని ప్రతిష్ఠించింది ఎవరు అంటే, అటువలే క్రీస్తుకు 5వ వచనంలో చదివితే, అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు కానీ నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో చెప్పబడిన మాట ప్రకారము దేవుడే యేసు ప్రభుల వారిని కని అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచాడు. ఈ కిందున్నటువంటి మనుషులను పైనున్నటువంటి మోషే ప్రతిష్ఠించి గొప్పవారిగా చేసిండొచ్చు, కానీ పరలోకం నుండి వచ్చినటువంటి యేసు ప్రభుల వారు ప్రధాన యాజకుడుగా ఉన్న వ్యక్తి, దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తి. అతడు పాపం చేసేవాడు కాదు, పాపము చేయని వాడు కాబట్టే నీ పాపాలను నా పాపాలను పరిహరించే శక్తి కలిగిన వాడు అని హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. నెక్స్ట్ వచనమ్మ 6వ వచనం. నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరం యాజకుడవై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. శరీరధారి అయి ఉన్న దినములలో నీవు మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు. ఈ మెల్కీసెదెకు ఎవరు? ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను. చాలమా. షాలేముకు రాజంట. షాలేము అనే ప్రాంతానికి రాజు ఎవరు? మెల్కీసెదెకు. రైట్. నెక్స్ట్. రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ఈయన ఎవరు? దేవునికి యాజకుడు, సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. ఏ దేశానికి రాజు? ఏ దేశానికి? షాలేము రాజైన అంటే షాలేము అనే దేశానికి రాజు, షాలేము అన్న ప్రాంతానికి రాజు. ఇతడెవరు? ఇతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు, రాజు, యాజకుడు. గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ చదవండి మా. అప్పుడతడు అబ్రహామును ఆశీర్వదించి. ఎవరిని ఆశీర్వదించాడు? అబ్రహామును ఆశీర్వదించి
ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును అయిన సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. చాల్మా. షాలేము రాజు, షాలేం ప్రాంతానికి రాజైనటువంటి మెల్కీసెదెకు ఈయనంట సర్వోన్నతుడైన దేవునికి యాజకుడంట. రాజు ప్లస్ యాజకుడు. ఈ రాజు యాజకుని అబ్రహాము గుర్తించి అబ్రహాము గారు ఆయన దగ్గరకు వచ్చారు. వస్తే అతడేం చేశాడంటే ఇతని తలపైన చేయి పెట్టి ఆశీర్వదించి ఏమన్నాడు, నీవు సర్వోన్నతుడైన దేవుని చేత ఆశీర్వదింపబడుదుగా కానీ చెప్తే అబ్రహాం గారు ఏమిచ్చారు, 10వ భాగం ఇచ్చారు కదా, 10వ వంతు ఇచ్చాడు. రైట్. అబ్రహాము గారని మనం అనుకుంటున్నాం. ఈ భూమి మీద ఉన్నటువంటి యాజకుడు ఎవరి గోత్రము, భూమి మీద ఉన్నటువంటి పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి యాజకులు ఎవరి గోత్రము? ఓమా. అహరోను ఎవరి గోత్రము? లేవి గోత్రము. రైట్, కరెక్టే చెప్పారు మీరు. లేవి గోత్రము. లేవి ఎవరి కుమారుడు? లేవి యాకోబు కుమారుడు. యాకోబు ఎవరి కుమారుడు? ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు ఎవరి కుమారుడు? అబ్రహాము కుమారుడు. ఈ అబ్రహాం వచ్చి ఇతని చేత ఆశీర్వాదం పొందుతున్నాడు. ఇప్పుడు గ్రంథకర్త చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు లేవి కుమారులను బట్టి వీళ్ళు యాజకులు, వీళ్ళ దగ్గర నువ్వు పాపాలు ఒప్పుకోవాలని నువ్వు అంటున్నావు కదా, వీళ్ళకు మించిన వ్యక్తి ఉన్నాడు అబ్రహాము. అబ్రహాం అంతటోడే అతని చేత ఆశీర్వాదం పొందాడు. మెల్కీసెదెకు చేత ఆశీర్వాదం పొందాడు. మెల్కీసెదెకు దగ్గరికి వచ్చి ఆశీర్వాదం పొందాడు. మెల్కీసెదెకు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. ఆ మెల్కీసెదెకు క్రమము నుండి వచ్చినోడు నువ్వు అనుకున్నటువంటి ఈ కిందున్నటువంటి లేవీయులు కారు. ఆ మెల్కీసెదెకు క్రమము నుండి వచ్చిన వాడు మన దేవుడైన యేసు ప్రభు. అది గ్రంథకర్త చెబుతున్న మాట. నువ్వు కిందున్న వ్యక్తులను చూపెట్టి అహరోను సంతానంలో వచ్చిన వ్యక్తులను చూపెట్టి వీళ్ళు గొప్పోళ్ళు అంటున్నావు. కానీ ఆ గ్రంథకర్త ఏం చెప్తున్నాడంటే, మెల్కీసెదెకు క్రమము నుండి వచ్చినాడు యేసు ప్రభుల వారు, ఆయన గొప్పోడు. ఎందుకంటే 110వ కీర్తనలో ఉంటుంది ఈ మాట, 4వ వచనంలో చూస్తే, మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పని. ఇప్పుడు ఈ కీర్తనల గ్రంథం జరిగేటప్పుడు అప్పటికి భూమి మీద యాజకులు ఉన్నారా లేదా? లేవి కీర్తనల గ్రంథము 110వ కీర్తన 4వ వచనము కీర్తనలో వ్రాయబడినప్పటికీ యాజకులు ఉన్నారా లేదా? ఓమా, ఉన్నారు. 70వ సంవత్సరం క్రీస్తు శకం 70కి ఈ పాత నిబంధన మొత్తము కొట్టివేయబడుతుంది. ఇంకా అక్కడి నుంచి యాజకులు కానీ వీళ్ళు కానీ ఎవరు రారు. అంతవరకు యాజకులు ఉన్నారు. ఒక వ్యక్తి కింద యాజకునిగా ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తిని యాజకుడని చెప్పాల్సిన అవసరత దేవునికి ఏమి? అదే మాటను హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడెను. ఆ లేవీయులు యాజకులయుండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడెను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల, ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి ఒకవేళ కలిగితే అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరమేమి? వేరొక యాజకుడు రావాల్సిన అవసరత ఏముంది? అక్కడ మీకు లేవీయులు ఉన్నారు కదా, వీళ్ళే మీ పాపములను పరిహరించే వారైతే ఇంకొక వ్యక్తి రావాల్సిన అవసరత మీకేంటి అని చెప్పి, ఈ లేవీయులు ఉన్నప్పుడే దేవుని ఉద్దేశంలో ఒక ఆలోచన ఉంది. అదేంటంటే, ఒక ఆయన రావాలి, కలవరిశిల్లో నీ కొరకు నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాలి,
ఆ రక్తం ద్వారానే మన పాపములు కడిగి వేయబడాలి. ఆ పాపములు కడిగి వేయబడానికి నీవు నేను దేవుణ్ణి ఆశ్రయించాలి. అది రూలు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఆ లేవియ కాండంలో 5 బలులను తెచ్చిపెట్టాడు. ఒకటి దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థము, అపరాధ పరిహారార్థ బలి. ఈ 5 బలులను తెచ్చిపెట్టడానికి గల కారణం ఏంటంటే నీవేదైతే పొట్టేల్ని తీసుకొని వస్తున్నావో ఆ పొట్టేలన్నది యేసు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉంది. అది దాన్ని చంపి నువ్వు దహన బలి అర్పిస్తావు కదా, అలానే ఆయన కలువరి సిలువలో ఎక్కి నీ కొరకు నా కొరకు ప్రాణం అర్పిస్తాడని చెప్పడానికి సాదృశ్యంగా ఉంది. ఆ పాపాన్ని పరిహరించడానికి ఒక వ్యక్తి పొట్టేల పైన చేయి పెడుతున్నాడే, ఆ వ్యక్తి యాజకుడని నీవు అనుకుంటున్నవే, ఆ యాజకునికి సాదృశ్యంగా ముందు భాగంలో రాబోయే యేసు ప్రభుల వారు నీ పాపములను పరిహరింపడానికి ఉన్నాడని చెప్పడానికి సాదృశ్యంగా ఉంది. ఈ సాదృశ్యాన్ని వదిలిపెట్టి నువ్వేం చేస్తున్నావు అంటే మనుషుల్ని పట్టుకొని తిరుగుతా అన్నావు. వీళ్ళ దగ్గరికి వెళ్ళి నా పాపాలు ఒప్పుకుంటే పాపాలు పోతాయి అన్న భ్రమలో ఉన్నావు. కాబట్టి ఈ గ్రంథకర్త చెప్పేది ఏంటంటే భూమి మీద పాపాలు పోవాలి అంటే నువ్వు నేను ఆశ్రయించాల్సింది జీవం కలిగిన దేవుణ్ణి. అక్కడ యెరూషలేములో ఉన్నటువంటి యాజకుల వలన కాదిది అని చెప్పి జీవం కలిగిన దేవుడు ఈ నీ లేవీయులు ఉన్నారే, వారు ఎంతమంది అయితే ఉన్నారో, ఎవరైతే ఉన్నారో వారంతా అహరోను క్రమంలో నుండి వచ్చిన వాళ్ళు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మెల్కీసెదకు క్రమము నుండి వచ్చినవాడు. ఇప్పుడు అహరోను క్రమానికి 7వ అధ్యాయము 1వ వచనం. అహరోను క్రమానికంటూ పైన ఒక వ్యక్తి నియమింపబడి ఉన్నాడు. చదవండి మా. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు. ఎవరు? అబ్రహామును ఆశీర్వదించిన మెల్కీసెదకు దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు. 4వ వచనమ్మా. ఇతడెంత గనుడో చూడుడి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వము పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతు పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు గాని వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహాము నొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించెను. చాలమా. అబ్రహాము మా పితరుడు అనుకుంటున్నారే, పితరుడు అనుకున్న అబ్రహామే మెల్కీసెదెకు గారి దగ్గర తలొంచి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ మెల్కీసెదెకు ఎవరంటే యేసు ప్రభుల వారికి సూచనగా ఉన్నాడు. అంతేనా? ఆయనను పోలి ఉన్నాడు. పోలి ఉన్న వ్యక్తి ఇప్పుడు భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు కల్వరిలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం పెట్టిన వ్యక్తి రక్తంలో నీ పాపాలు కడుక్కుంటే నీ పాపములు పరిహారం చెందుతాయి. కానీ మనుషుల దగ్గరికి వెళ్ళి నా పాపాలు నేను ఒప్పుకుంటున్నా, నన్ను క్షమించండి అని అంటే పాప పరిహారము జరగదు. ఇది మొదటిలో నియమింపబడిన నియమము. ఎప్పుడు? ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. అది అన్న చోట పుట్నోట్లో ఏముంది? ఆయన అనుంది. అంటే ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారికి సంబంధించినటువంటి మొట్టమొదటి ప్రవచనం. ఆయన వస్తాడు, ఆ సర్పాన్ని చిదగదొక్కుతాడు అని చెప్పి అన్నప్పుడే దేవుని మైండ్లో ఇది ఉంది. ఆ ఆలోచనతోనే
ఫస్ట్ ఏం చేశాడంటే నోవహుని ఏర్పరచుకున్నాడు. నోవహు నుంచి అబ్రహాముని తెచ్చుకున్నాడు. అబ్రహాము నుంచి ఇస్సాకు యాకోబులను తెచ్చుకున్నాడు. యాకోబులను తెచ్చి వాళ్ళ సంతానాన్ని తీసుకొచ్చుకున్నాడు. ఆ సంతానాన్ని నుంచి తర్వాత మళ్ళీ దావీదుని తెచ్చుకున్నాడు. ఈ దావీదు నుంచి చివరికి యేసు ప్రభుల వారు వచ్చారు. పాత నిబంధన గ్రంథం మొత్తం నీకేం చెప్తుందంటే 3వ అధ్యాయం 15వ వచనంలో ఏదైతే ప్రవచనం ఉందో ఆ ప్రవచనం నెరవేరడానికి ప్రయాణం. అది ఏదైతే చెప్పబడి ఉందో ఆ చెప్పబడిన మాట నెరవేరడానికి ప్రయాణం. తర్వాత చెప్పబడిన వ్యక్తి వచ్చాడు. వచ్చిన తర్వాత మీరు ఇలా బ్రతకండి అని చెప్పేది నూతన నిబంధన గ్రంథం. అది బైబిల్లో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? పాత నిబంధన, కొత్త నిబంధన. తెలుగులో చెప్పుకుంటే 1189. రైట్, 1189 అధ్యాయాలు ఉన్నాయి కదా. మొదటి అధ్యాయంలో ఏం జరిగింది? సృష్టి జరిగింది. 2వ అధ్యాయంలో సృష్టి జరిగింది. 3వ అధ్యాయంలో ఏం జరిగింది? మనుషుని యొక్క పతనం జరిగింది. 1189లో 3 తీసేస్తే 1186. దీన్ని కూడా క్యాలిక్యులేటర్ యూజ్ చేసేవాళ్ళు ఉన్నారు. 1186 అధ్యాయాలు ఏం చెబుతాయి అంటే నీవు తండ్రితో కోల్పోయిన సంబంధాన్ని ఎలా కలుపుకోవాలనో చెప్తాయి. మొదటి అధ్యాయము సృష్టి జరిగింది. 2వ అధ్యాయంలో సృష్టి జరిగింది. మొదటి 2 అధ్యాయాలు సృష్టి జరిగితే 3వ అధ్యాయంలో సృష్టి యొక్క పతనం, ఆదాము యొక్క పతనం జరిగితే మిగిలిన 1186 అధ్యాయాలు ఏం చెబుతాయి అంటే కోల్పోయిన దేవునితో సంబంధం కోల్పోయాడే ఆ ఆదాము గారు ఆ కోల్పోయిన సంబంధాన్ని ఎలా పునరుద్ధరించుకోవాలనో చెప్పేవే మిగిలిన 1186 అధ్యాయాలు. ఆ సంబంధాన్ని ఎలా పునరుద్ధరించుకోవాలనో ప్రయత్నమే మిగిలిన అధ్యాయాలన్నీ. ఇది ఇడిచిపెట్టి మనుషులను గొప్ప చేసుకుంటూ బ్రతికితే ఏమొస్తుంది? దేవునితో మనం సంబంధం కోల్పోయాము ఆదాము గారు చేసిన పాపం వలన. ఆ పాపానికి ప్రాయశ్చిత్తము యేసు ప్రభుల వారు. ఆయనను బట్టి బ్రతికితే నీకు నాకు మోక్షము. అట్లా కాకుండా పాత నిబంధన కాలంలో లేవీయులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా పాప పరిహారార్థ నిమిత్తము బలులు అర్పించారు కదా, కాబట్టి ఇప్పుడు పోయి నేను వాళ్ళ దగ్గర పాపాలు ఒప్పుకుంటా అంటే కుదరదు. అందుకనే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆ పాత నిబంధన మనం చదువుకుంటూ ఏదైతే అనుకుంటూ వచ్చామో దానికి పులి స్టాప్ అది. ఇప్పుడు చిమ్మ చీకటి ఉంది, పూర్తిగా మన కళ్ళకి ఏం కనపడదు. కనపడనప్పుడు మనం ఒక దారిలో వెళ్ళాలి. ఏం చేస్తాం? లైట్ వేసుకుంటాం. రైట్, టార్చ్ వేసుకొని వెళ్తాం. టార్చ్ వేసుకుంటూ వెళ్ళి కొంత దూరం పోయాం. అక్కడికి పోయిన తర్వాత పెద్ద బార్ లైట్లు ఉన్నాయి. బార్ లైట్లు ఉన్నప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి? టార్చ్ ఆఫ్ చేసుకొని లైట్లోకి వెళ్ళాలి. అంత పెద్ద బార్ లైట్లు ఉన్నాయి, ఇంకా నేను టార్చ్ చేసుకొని వెళ్తా అంటే కుదరదు. ధర్మశాస్త్రం కూడా టార్చ్ లాంటిది. పాత నిబంధన గ్రంథం కూడా టార్చ్ లాంటిది. అది నిన్ను వెలుగు దగ్గరికి తీసుకొని వస్తుంది. ఆ వెలుగు యేసు ప్రభుల వారని చెప్పింది. చెప్పినప్పుడు ఇంకా వెలుగులోకి వెళ్ళాలి. కానీ మళ్ళీ వెనక మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బలులు అర్పిస్తారు, వాళ్ళు పొట్టెలు కోస్తారు అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతావా? ఓ హెబ్రీయులారా అంటున్నాడు. ఆత్మీయ జీవితానికి ఆధారము ఒక్కటే ఒక్క మాట, యేసు ప్రభుల వారి తప్ప ఇంకొకరు కారు. ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇక్కడ ఎవరైనా నిలబడవచ్చు. మాలో 1కి 100 సార్లు చెప్తా, మాలో ఏమీ లేదు. మీ ఆత్మీయ జీవితం బాగుపడాలన్నా, మీరు దేవుని ద్వారా ఏదైనా పొందుకోవాలన్నా మీ పైనే ఆధారపడి ఉంటుంది. మనము దేవునితో మనకున్న సంబంధాన్ని బట్టి మన ఆత్మీయ జీవితంలో అద్భుతాలు అనేటివి జరుగుతాయి. అంతకు మించి ప్రవ్వా నేను ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి లేవీయుణ్ణి, నేను ప్రధాన యాజకుణ్ణి, కాబట్టి నేను చెబుతున్నా వాళ్ళకి అది ఇది అంటే
నేను వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టినా నీ క్యాడరే పోయిందంటాడు దేవుడు. క్యాడర్ లేని మనుషులం, మనకు పరిమితులు ఉన్నాయి. ఉన్నంతవరకు వాక్యం చదువుకుంటూ దేవునితో గడుపుతూ ప్రభువా నేను ఎలా బ్రతకాలని అడిగి ఈ భూమి మీద బ్రతకడానికి మాన్యువల్గా ఇచ్చాడు. సంబంధాన్ని కోల్పోయిన మనుషులకు సంబంధాన్ని కల్పించడానికి ఇది ఇచ్చాడు. ఉదాహరణకు ఇంకో మాట చెప్తా. పాపం చేశాడు ఆదాము. పాపం చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు? పాపం చేసిన ఆదామును దేవుడు ఏం చేశాడు? ఆ తోట నుంచి వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టిన తర్వాత ఆ తోటలోకి రాకుండా ఏం చేశాడు దేవుడు? కంచె వేశాడు. అగ్నిజ్వాలను వాటిని వీటిని పెట్టాడు. వీళ్ళు ఇప్పుడు లోపలికి ఎంటర్ కాలేరు కదా. దేవునితో సంబంధాన్ని కోల్పోయారా లేదా? హానోకు గురించి ఏమనుంది ఒకసారి చదవండి. రెఫరెన్స్ ఆదికాండము 5:24, 23 నుంచి చదువుదమ్మా. హనోకు దినములన్నీయు 365 ఏండ్లు. 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతని తీసుకొని పోయాను గనక అతడు లేకపోయాను. చాలు. దేవునితో నడిచి దేవునితో పాటు వెళ్ళిపోయాడంట అతడు. ఉదాహరణకు ఇక్కడ ఇంతమంది ఉన్నాం. నిజంగానే దేవుడు ప్రత్యక్షమై నాకు నచ్చిన బిడ్డ మీలో ఒకరు అని ఆ పర్సన్ కనుక బయటికి తీసి నాకు నచ్చిన బిడ్డ అని ఆ వ్యక్తి గురించి సాక్ష్యం చెప్పాడు అనుకో, మనం ఎట్లా ఫీల్ అవుతాం? ఈ మాట దేవునితో నేను పొందుకోలేకపోతేనే, ఇంత బతికి ఆ మనిషితో ఆ మాట పొందుకోలేకపోతుమే అని అనుకుంటామా అనుకోమా? ఆదాము గారితో ప్రతి దేవుడు చల్లపూటన తిరిగిన దేవుడు, అంతవరకు ముఖాముఖిగా మాట్లాడిన దేవుడు ఒక్కసారి ఇతనికి సంబంధం కోల్పోయిన తర్వాత ఇతని కాలంలోనే ఇంకొకరు దేవునితో సంబంధం కలిగి బాగా బ్రతికి దేవునితో వెళ్ళిపోయిన తర్వాత ఆదాం గారి మనసు ఎట్లుంటుంది? ఎంత బాధపడుతుంటాడు? ఇప్పుడు వెళ్ళి ఆదాం గారిని ఒక మాట అడుగుదాం. ఆదాం గారు, మీకు ఇస్తాను నేను మైకు, మీరు వచ్చి సువార్త ప్రకటించండి అని ఆదాము గారితో అంటే ఆదాం గారు ఏమంటారు? ఏమని సువార్త చెప్తారు మీరు చెప్పండి. నా తండ్రితో నాకు సంబంధం పోయింది. నా తండ్రితో నాకు సంబంధం పోయిన తర్వాత నేను బలిపీఠం ఎక్కిన తర్వాత ఏమని చెప్తా? సరే, ఆదాము గారులానే మీరే సంబంధం కోల్పోయారు. ఇప్పుడు మీరే ఏం చెప్తారు? నేను చెప్తాను. ఏం చెప్తానంటే, ఇంతకు మునుపండి ఏదేను తోటలో మేమున్నాం, మంచిగా తినుకుంటున్నాం, ప్రశాంతంగా బ్రతికినాం. ఆ పనికి మనోడు వచ్చి ఒక మాట చెప్పా, వాని మాటిని సహవాసం కోల్పోతిమి, దేవునితో సంబంధం కోల్పోతిమి. దేవుడు మమ్మల్ని తీసి బయటికి దొబ్బాడండి. లోపలికి వెళ్దామని ఆలోచన చేస్తే బయట అగ్ని కంచెను ఉంచాడు, లోపలికి వెళ్ళలేకపోతున్నాం. మా కాలంలో ఉన్నోడు ఒకడొచ్చి ఆయనతో పాటు మంచిగా బ్రతికి ఆయనతో పాటు వెళ్ళిపోయాడండి. చాలా బాధ అనిపిస్తుంది. ఆ సంబంధం నేను కోల్పోయినా. కాబట్టి మీరెవరైనా ఉంటే దేవునితో సంబంధం కోల్పోకండి. ఆయన మన పాపములకు పరిహారకుడు. ఆయన కల్వరిలో రక్తం కాచి ప్రాణం పెట్టడం వలన మన పాపాలన్నీ తొలగిపోయాయి అని సువార్త ప్రకటిస్తాడు. ఇంతకు మించి ఏమైనా ప్రకటిస్తాడా? ఒకవేళ మీ మైండ్లో ఉంటే ఆలోచన చెప్పండి. ఇంతకు మించి అట్లా కాకుండా ఆ మనిషి గనక ఆదాం గనక ఏదేను తోటలో ఉంటండి, మంచి ఫలాలుండే, తినుకుంటా తిరుగులాడుతుంటే బయటికి వచ్చిన తర్వాత 24 గంటలు కష్టాలండి అని గనక అతడు సువార్త ప్రకటిస్తే ఎట్లుంటుంది? దేవునితో సంబంధం కోల్పోయినందుకు అతడు ఎక్కువ బాధపడుతున్నాడా, లేకపోతే ఏదేను తోటలో సుఖాన్ని కోల్పోయినందుకు అతడు ఎక్కువ బాధపడతాడా? దేవునితో సంబంధం కోల్పోయినందుకే ఎక్కువ బాధపడతాడు కదా. చాలామంది మనలో కూడా అలానే ఉన్నారు. దేవునితో సంబంధం కోల్పోయినందుకు బాధపడే వాళ్ళకంటే నాకు ఆశీర్వాదాలు లేవు, అవి లేవు, ఇవి లేవు, అది లేదు, ఇది లేదని బాధపడేటోళ్ళు ఉన్నారు. అందుకనే మందిరానికి మనుషుల్ని రాబట్టుకోవడానికి ప్రతి మెసేజ్ ఆశీర్వాదమే ఉంటుంది. లాస్ట్కు అటు ఇటు తిరిగి వచ్చి అటు వచ్చి నీకు ఆశీర్వాదం వస్తుంది. నీకు రావాలంటే ఆశీర్వాదం కాదు ఇప్పుడు కావాల్సింది, పోయిన సంబంధాన్ని కలుపుకోవాలి.
దేవునితో పోయిన సంబంధాన్ని కలుపుకోవడానికి నీకు నాకు బైబిల్ ఇవ్వబడింది. దీంట్లో నువ్వేం చేస్తావంటే నిన్ను ఆశీర్వదించేదను అదొక్కటి రెడ్ పెన్తో టిక్కు కొట్టుకుంటావు. నాకు దేవుడు చెప్పినాడని తిరుగుతావు. ఆశీర్వాదం కొరకు కాదు, దేవుడు నిన్ను నన్ను ఇక్కడ ఉంచింది, నీ చేతికి నా చేతికి బైబిల్ని ఇచ్చింది. ఆయనతో మనం సంబంధం కోల్పోయినాం. ఆ సంబంధాన్ని కలుపుకోవడానికి బ్రతకడానికి ఈ పుస్తకాన్ని ఇచ్చాడు. మొదటి 2 అధ్యాయాలు సృష్టి జరిగితే 3వ అధ్యాయంలో పతనం జరిగితే మిగిలిన 1186 అధ్యాయాలు మొత్తం కూడా ఆయనతో సంబంధాన్ని కలుపుకోవడానికే తప్ప ఇందులో ఇంకొకటి ఉంటుంది, ఇంకేదో ఉంటుంది అనడానికి వీలు లేకుండా ఇచ్చినాడు దేవుడు. హృదయాలను పరిశీలన చేసుకుందాం, మోకరిద్దాం. హృదయాలను పరిశీలన చేసుకొని మోకరిద్దాం. ఏ ఆశతో వచ్చాం మందిరానికి? దేని కొరకు వచ్చాము మందిరానికి? దేని కొరకు వెంబడిస్తున్నాము మనము దేవుణ్ణి?